ఈ ముఖ్యమంత్రికి నమ్మకం ఉందా అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అసలు ఏ కారణం చేత మాజీ మంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డి కావచ్చు ఎందుకు అరెస్ట్ చేశారో అక్కడికి ఒక సాటి పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్తే నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటన గురించి మాట్లాడడానికి ఏం జరిగిందని దాని గురించి తెలుసుకోవడం కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేయడం కోసం కావచ్చు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డి ఇంకా బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి దగ్గరికి చేరుకుంటే అక్కడికి పోలీసులు పదుల సంఖ్యలో అక్కడికి చేరుకొని మాజీ మంత్రుల్ని ఇంకా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. సో ఎందుకు ఒక ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినటువంటి దానికి ఇదేనా నిర్వచనం అంటూ బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల టార్గెట్గా అరెస్టులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తోంది. కేవలం అరెస్టులే లక్ష్యంగా ఎదుర్కోలేక ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఇటువంటి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సో దాదాపు సంవత్సరంగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఏర్పడి ఎక్కడ చూసినా కూడా అరెస్టులు కేసులు దాడులు ఇదే విధంగా కొనసాగుతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైట్, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మధుసూదనాచారి గారు, అక్రమ అరెస్టుల పర్వం అనేది కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి మాజీ మంత్రుల్ని హరీష్ రావుని అండ్ జగదీష్ రెడ్డిని ఇంకా ఇతర పార్టీ ముఖ్య నాయకుల్ని అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్టులు ఏం చెబుతున్నాయి, అరెస్టులు ఎందుకు ఇది కొనసాగుతూ ఉన్నాయనే దానికి ఏమర్థం చేసుకోవచ్చు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన ఉత్సవాలను జరుపుతా ఉన్నది. ఇది ప్రజాపాలన కాదు, పాపాల పాలన. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, సీనియర్ శాసనసభ్యులుగా ప్రభుత్వ నిర్వహణలో పూర్తి పట్టు సాధించిన తర్వాత నాయకులుగా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాలను అడుగడుగున ప్రశ్నిస్తా ఉంటే ప్రజలో పెళ్లుబుకుతున్నటువంటి ఆగ్రహాన్ని చూసి ఈ నాయకుల వాయిస్ ఏదో ఒక రకంగా వీళ్ళను అణచివేయాలి, అక్రమ కేసులు బనాయించాలి, వీళ్ళు మాట్లాడకుండా చేయాలనేటువంటి కుట్ర షార్ప్ గా మాట్లాడుతున్నటువంటి ప్రతి నాయకుడి మీద ఈ ప్రభుత్వం అదే రకమైనటువంటి దుర్మార్గపు దాడికి పాల్పడతా ఉన్నది. కానీ ఒక విషయం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి, ఉద్యమం చేసిన నాయకులం మేము. బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిఖార్సుగా ఉద్యమం చేసి అన్ని త్యాగాలకు సిద్ధపడి వచ్చినటువంటి నాయకులు. వీళ్ళు నీ వెకిలి చేష్టలకు మకిలి చేష్టలకు భయపడతారనుకుంటే భ్రమ. భయపడడం రేవంత్ రెడ్డి సొత్తు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో పరారైనటువంటి చరిత్ర ఆయనదైతే, విరోచిత పోరాటం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది. అందులో అగ్రశ్రేణి ముందు వరుసలో ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు. మేము గతంలో మనం చూసినాం, శ్రీకృష్ణుడు శిశుపాలుని 100 తప్పుల దాకా చూసినట్టు ఈ సంవత్సర కాలంలోనే రేవంత్ రెడ్డి పాలన 100 తప్పులను పాపాలను మించిపోయింది. ప్రజాస్వామ్య యుతంగా ప్రశ్నించేటువంటి పార్టీలను కర్కశంగా అణిచివేస్తామనుకున్నటువంటి వాళ్ళెవరు కూడా చరిత్రలో ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కొన్నారో అనేక సాక్ష్యాలున్నాయి. ఇప్పటికైనా ఈ పిచ్చి వెకిలి మకిలి చేష్టలు మాని ప్రజలకు జవాబుదారీగా ఉండి ప్రశ్నించే గొంతుక వెనుక ఉన్నటువంటి ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి తప్ప ప్రశ్నించే గొంతులు లేకుండా చేస్తాం, అక్రమ కేసులు బనాయిస్తామంటే ఎవరు భయపడతారండి? తెలంగాణ ఉద్యమ సందర్భంలో 100 కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈయన పెట్టే చిలిపి కేసులు భయపడేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధుసూదనాచారి గారు. ప్రజాపాలన కాదు, ఇది పాపాల పాలన అంటూ మధుసూదనాచారి గారు చెప్తున్నారు. అరెస్టులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి అరెస్టులు ఎన్నో చూసాము, ఇటువంటి అరెస్టులు ఎన్నో చూసి జైళ్ళల్లోకి వెళ్ళాము అని కూడా మధుసూదనాచారి చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి చిల్లర చేష్టలు మానుకోవాలని సూచిస్తున్నారు.